బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం. బ్యారేజ్ పడవల ఢీ వెనక కుట్ర ఉంటుందన్న ఓవర్ఘం టీడీపీ, అది యాక్సిడెంట్ అంటున్న వైసీపీ. అసలు ఆ పడవల వెనక ఏముంది? విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కు డ్యామేజ్ అయింది. బ్యారేజ్కు ఉన్న 67, 69, 70వ నంబర్ గేట్ల వద్ద ఉన్న కౌంటర్ వెయిట్లు, సిమెంట్ దిమ్మలు దెబ్బతిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు, ప్రాజెక్టు గేట్ల అమరిక నిపుణులు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే 69వ నంబర్ గేటు వద్ద 3 ఐరన్ పడవల వ్యవహారం మాత్రం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. ఐరన్ బోట్లు బలంగా గుద్దడం వల్లే బ్యారేజీ గేట్లకు నష్టం వాటిల్లిందనేది అధికారులు చెప్తున్న మాట. దీని వెనుక ఎవరో ఉన్నారని, వారు వైసీపీ నాయకులేనని టీడీపీ నాయకులు చెప్తున్న వాదన. మొత్తానికి ఈ వ్యవహారంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు విచారణ కూడా ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పోట్లు వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న తలసీన రఘురాం మేనల్లుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో రాజకీయ దుమారం మరింత రేగింది. ఈ బోట్ల వెనుక కుట్రకోణం ఉందని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు, వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పారు. ఈ 3 బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని, వరదల సమయంలో ఇతర బోట్లేవి నదిలోకి రాలేదని, ఈ 3 మాత్రమే వచ్చాయని, కాబట్టి వీటి వెనక కుట్రకోణం ఉందని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు, ఈ బోట్లకు లంగర వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారంటే ఉద్దేశపూర్వకమేనని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా గత 2 రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలన్న కుట్ర ఉందని, దీని వెనక ఎవరున్నా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఈ పరిణామాలతో ప్రకాశం బ్యారేజ్కు దిగువ ఉన్న బోట్ల వ్యవహారం రాజకీయంగా పలు మలుపులు తిరుగుతుంది. చివరకు ఏం చేస్తారో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.